శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయ. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ కృష్ణుడైతే నేను అర్జునుడిగా విజయం సాధిస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కొరసిపాడు మండలం పి గుడిపాడు వద్ద జరిగే సిద్ధం సభలో భావోద్వేగంతో ప్రసంగించారు. చంద్రబాబుకు ఓటేయడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని ఎద్దేవా చేశారు. గత మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. ఈ జన సమూహం ఓ మహాసముద్రంలా ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తా ఉంది. ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌరవాన్ని, ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా ఎదుట ఇసుక వేస్తే కూడా రానంతగా ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తలు, ఈ అభిమానులు, ఈ ప్రజానికంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్కు, మీ అన్నకు, మీ బిడ్డకు మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నారు. ఈ రోజు నుంచి బహుశా 4 రోజుల్లోపై ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు, వీరితో పాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ, వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతారు. ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చిన ఓట్లు కూడా రాని పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు, ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అన్నదమ్ములతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి, అరడజన్ పార్టీలతో, అరడజన్ ఎల్లో మీడియా సంస్థలతో, పొత్తులతోనూ, ఎత్తులతోనూ, జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల, ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడు ఇటువైపున, జగన్ వల్ల మంచి జరగకపోయిందంటే ప్రతి ఇంటికి, జగన్ గల తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చెంకపోయిందంటే, జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించుకుంటూ పోయింటే
మన నాయకులంతా ప్రతి నియోజకవర్గంలోనూ గడప గడపకు ప్రజల వద్దకు వెళ్ళి చేసిన మంచిని చెబుతూ ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా తిరుగుతూ ఉంటే చంద్రబాబు మాత్రం రామోజీ గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, TV5 గడప, ఢిల్లీలో ఇతర పార్టీల గడపలు, ఇలా ఓ 6 డజన్ గడపలు 5 ఏళ్లుగా తన మనుషులను పంపి తాను తిరుగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది కనిపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం. మీ జగన్ మార్క్ రాజకీయంలో విలువలున్నాయి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది, నిబద్ధత ఉంది, సిద్ధాంత బలం ఉంది, ఇంటింటికి మంచి చేశాము అన్న చరిత్ర ఉంది. అన్నింటికీ మించి ప్రజల మీద, అక్క చెల్లెమ్మల మీద నమ్మకం ఉంది. ఈరోజు మీ బిడ్డ పాలనతో ప్రతి ఇంట్లోనూ కూడా చిక్కటి చిరునవ్వులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. అదే చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే మీకు అందే పథకాలన్నింటినీ కూడా రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అవుతుంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అని కూడా చెప్పండి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకు మీరే ఓటు వేసి బలపరిచినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పుడు కావటమే అని చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని, మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి. మరి ప్రతి ఇంటికి, మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి, ఇంత మంచి చేసిన తర్వాత 2019కి మించిన మెజారిటీ, 2019కి మించిన మెజారిటీ 175కు 175, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మాగుంట కుటుంబం సంసిద్ధంగా ఉందన్నారు. తనతో పాటు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట కుటుంబ అభిమానులు, శ్రేయోభిలాషులు టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇటీవల వైసీపీలో రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డిని తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, సంతనూతలపాడు, దర్శి, చీరాల, కందుకూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు, కందుల నారాయణరెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, బిఎన్ విజయకుమార్, గోరంట్ల రవికుమార్, ఎంఎం కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి దామచల సత్య, చల్లా శ్రీనివాసరావు, జనసేని జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజులు మాగుంట నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందులో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించారు. చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వారు ఎప్పుడు చేరమంటే అప్పుడు చేరేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 33 సంవత్సరాలుగా మాగుంట కుటుంబాన్ని ఆదరించిన జిల్లా ప్రజలు మరోసారి మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఆదరించాలన్నారు. మాగుంట కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని
ఉందని, త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక మంచి కలయిక అని, ఈ కలయికతో అద్భుతాలు సృష్టిస్తారని మాగుంట అన్నారు. కార్యక్రమంలో ఐనాబతిని ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, నాదెండ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు అన్నట్టే ఇద్దరు ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికీ కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యుడు గారు, ఆ తర్వాత మా వదినమ్మ గారు పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతాల్లో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మాగుంట కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో, మమ్మల్ని సుబ్రహ్మణ్యుడు గారు, పార్వతమ్మ గారు, నన్ను శ్రీనివాసులరెడ్డి, అదేవిధంగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగా ఏంటంటే తీసుకునే దానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరికీ కూడా చెప్పి సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ, జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది, అందులో ఒక పెద్ద అన్న, బిగ్ బ్రదర్ అనేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక అద్భుతమైన కలయిక. ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించే దాని కొరకు మన నాయకులందరూ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈ అలయన్స్ కూడా జరగబోతుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులందరూ కూడా అందరం కలిసి మనం పనిచేసే దాని కొరకు ఒక సహృదమైన భావంతో కూడా అందరం కూడా మెలిగే దాని కొరకు ప్రయత్నం చేస్తామని తెలుపు. ఈరోజు జిల్లాలో ఉండే ముఖ్య నాయకులు అంతా కూడా, ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం ఏ పార్టీలో ఉన్నా కూడా అందరితో కూడా ఆప్యాయంగా ఉంటారు. ఇప్పుడు ఏ సంబంధాలు ఉన్నా కూడా పార్టీ అనేది కాకుండా కూడా ముఖ్యంగా ఏదున్నా కూడా ఏ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా
ఒక రిలేషన్ అనేది ఎప్పుడు ఉండేది. దానికి మళ్ళీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా చెప్పబడుతుంది, అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరం కూడా అలా ఒకసారి ఆహ్వానిస్తాం. అలా రండి, మీరు తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా కలిసి మనం పనిచేద్దామని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా వచ్చి మన మావటి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా మన రాఘవరెడ్డి గారిని ఇద్దరు కూడా కలిసి అందరం కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి తొందరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఈసారి పార్లమెంట్ కూడా మన రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారన్నారు. తప్పకుండా అందరం కూడా కష్టపడతాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా విసుకెత్తిపోయారు. తప్పకుండా ఈసారి మార్పు అనేది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మంచి మెజార్టీతో మన రాఘవరెడ్డి గారిని కూడా గెలిపించుకోవడానికి మా వంతు మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా వంట మన శ్రీనివాస్ రెడ్డి గారికి, రాఘవరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. తొందరలోనే బాబు గారు డేట్ చెప్తే యాక్చువల్గా ఇవాళ 11 మాకు ఎర్రగొండపాలెం, అదేవిధంగా కొండేపి, ఒంగోలు కూడా రోడ్ షో ఒకటి పెట్టారు. ఈ ప్రోగ్రాం ఉంటే కొన్ని కారణాల వల్ల అది వాయిదా అయింది. లేకపోతే అలా పార్టీలోకి మనం వచ్చేవాళ్ళు. దాన్ని కూడా మళ్ళీ ఎప్పుడుందనే చూసి బాబుగారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అందరం కూడా కలిసి అందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరి కలిసి ఒక మంచి మెజారిటీతో మన వాళ్ళందరం కూడా వచ్చేటట్టుగా అందరం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా కొత్తపట్నం మండలం మడనూరులో శ్రీ గంగా పార్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈతముక్కల గ్రామానికి చేరుకున్న రథం వద్ద మాగుంట రాఘవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వాయల మోహన్ రావు, ఆళ్ల రవీంద్రారెడ్డి, శంకరారెడ్డి, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः सह कुटुंबस्यानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य महाकाल महालक्ष्मी महासरस्वती कृपाकटाक्ष अनुकूल परिस्थिति अड्डम यजमानस्य मित्रस्य मित्रगत्या संपूर्ण भालाये निर्माणेभ्यः ऊर्ध्वञ्जिगातु वेशयं शम्नो अस्तुभदेशयुष्पदे ओम शां तिः सहस्र तीर्था पन्नन्नोति वीरसाधनं श्री महागणाधिपति प्राप्त सिद्धिरस्तो श्री पर्वतवर्धनी समेत रामलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह सिद्धिरस्तो। ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ నెల 13వ తేదీన గర్ల్స్ కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పీవీఎల్ఎన్ శివప్రసాద్ వెల్లడించారు. మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివే ఫైనల్ సెమిస్టర్ విద్యార్థినీలు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. మల్టీనేషనల్ కంపెనీ నిర్వహించే జాబ్ మేళాను జిల్లాలోని పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థినీలు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ శివప్రసాద్ కోరారు. ఈ మంత్ 13వ తారీఖు మార్చి 13వ తారీఖున ప్రత్యేకంగా గర్ల్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక జాబ్ మేళా మనం ప్లాన్ చేశాము. ఈ జాబ్ మేళాలో గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చెన్నై కంపెనీ వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. ఈ లోకల్గా మన డిస్ట్రిక్ట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో అటెండ్ అవ్వడానికి మెకానికల్ విద్యార్థులు, ఆటోమొబైల్ విద్యార్థులు, అలాగే ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విద్యార్థులు అందరూ కూడా అర్హులు. అందరూ కూడా ఈ ఫైనల్ సెమిస్టర్ వరకు బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ లేకుండా ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళకి చక్కటి ప్యాకేజీ ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వడం ప్రకటించడం కూడా జరిగింది. ప్రతి నెల వాళ్ళకి 25,000 రూపాయల వేతనం
వాళ్ళు నిర్ణయించారు. సో గర్ల్ క్యాండిడేట్స్కి ఇది చాలా అత్యుత్తమమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. కావున ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా డిప్లొమా చదువుతున్న వాళ్ళు ఈ పైన పేర్కొన్న బ్రాంచ్లో వాళ్ళందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యి వాళ్ళు మంచి ఉద్యోగాలను పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే ఆల్రెడీ డిప్లొమా కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా వచ్చి ఈ పర్టికులర్ బ్రాంచ్లో చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి హరహర మహాదేవ శంభో శంకర నినాదం మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలోని గంగా పార్వతావర్ధని సమేత రామలింగేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో మడనూరు, ఈతముక్కల గ్రామాలు కిక్కిరిసిపోయాయి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి ముఖ్య అతిథిగా హాజరై రథం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో మడనూరు రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. రోడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి జి రమణారెడ్డి గ్రామ పెద్దల పర్యవేక్షణలో ముందుగా రథం వద్ద వంశపారపర్య ఆగమకర్త కొంపల్లి వీరభద్రారావు, వారి కుటుంబీకులు బుచ్చేశ్వరరావు, సతీమణి నాగలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. పురోహితులు ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ముస్తాబు చేసిన గంగా పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి, కన్నేశ్వర స్వామి, జ్వాలాముఖి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలతో రథంపై ఉంచారు. వంశపారంపర్య ధర్మకర్తలు ఎల్ శంభుప్రసాద్ రెడ్డి, సర్పంచ్ గంగవరపు కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీలు మోహన్ రావు, బలగాని శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు ఆళ్ల రవీంద్రారెడ్డి, బద్దెలు పుల్లారెడ్డి, లింగారెడ్డి, సతీష్ రెడ్డి, బి శంకర్ రెడ్డి, బద్దెలు ప్రమోదర్ రెడ్డి, బద్దెల పుల్లారెడ్డి, కేశవరపు కోటిరెడ్డి, సంజీవ్ రెడ్డి కాపులు రథం ముందు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. సిద్ధం చేసిన రథానికి కట్టిన తాడును బాలినేని సచీదేవితో కలిసి పట్టుకొని హరహర మహాదేవ శంభో శంకర అంటూ రథాన్ని ముందుకు లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం లాగడానికి యువకులు, మహిళలు, భక్తులు పోటీపడ్డారు. రథం వెళుతున్న సమయంలో చుట్టుపక్కల ఇళ్లవారు రథం చక్రాల కింద గుమ్మడికాయలు, పళ్ళు పెట్టి స్వామివారిని దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మడనూరులోని రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి బయలుదేరిన రథం ఈతముక్కల గ్రామానికి చేరుకుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా డీఎస్పీ కిషోర్ బాబు, సీఏ జగదీష్, ఎస్ఐ బి సాంబశివరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. దాని ముందు ఎవరైనమ్మా బాగా
ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణపై అదే పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కక్ష కట్టి కాపు కాసి మరీ కొట్టారంటూ రాయపాటి అరుణ చెబుతున్నారు. కనపర్తిలో జరిగిన ఈ ఘటనతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో కుమ్ములాట బహిర్గతమైంది. క్షతగాత్రులు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వైద్యారోగ్య శాఖలో కొన్ని దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నారు. పర్మనెంట్ అవుతామన్న మాటను పూర్తిగా మర్చిపోయారు. వారిలో కొంతమందికి ఉద్యోగ విరమణ వయసు దగ్గర పడింది. తమ తలరాతి ఇంతేనని వారు నిందించుకుంటున్న తరుణంలో నేనున్నాను, నేను విన్నాను అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సమయంలో తమ గోడు వెళ్లబోసుకోగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రస్తుతం పర్మనెంట్ అయిన వారిలో కొంతమంది సచివాలయ హెల్త్ సెక్రటరీలుగా ఎంపికైనప్పటికీ జగన్ మాటపై నమ్మకంతో ఆ ఉద్యోగాలను వదులుకొని రెగ్యులర్ ఆర్డర్స్ తీసుకోవడం గమనార్హం. కలలో కూడా ఊహించని విధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయగా వైద్య ఆరోగ్య శాఖలో 2,200 మంది ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ కేటగిరీలో 160 మందిని పర్మనెంట్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజలక్ష్మి చేతుల మీదుగా రెగ్యులర్కు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్న వారు తమకు జగనన్న పునర్జన్మ ప్రసాదించారని, జీవితాంతం తమ కుటుంబాలు రుణపడి ఉంటాయని కాంట్రాక్ట్ నుండి పర్మనెంట్ అయిన ఉద్యోగులు ఆనంద భాష్పాలతో చెప్పారు. కొసమెరుపు ఏంటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వారిలో ఎక్కువ మంది ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో పర్మనెంట్ కావడం విశేషం. సచివాలయంలో నేను ఇప్పుడు ఎగ్జామ్స్ రాశాను సార్. నాకు పోస్టింగ్ సచివాలయంలో వచ్చింది. కానీ జగన్ సారు కాంట్రాక్ట్ పాదయాత్రలో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరుస్తారని ఒకే ఒక కారణంతోనే సచివాలయం జాబ్ వచ్చినా కూడా వెళ్ళలేదు సార్. ఇప్పుడు సార్ ఆ మాట నెరవేర్చుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే వైఎస్ గారి చేతుల మీదుగా కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్ జగన్ గారి చేతుల మీద ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. కానీ ఒకసారి జగన్ సార్ మేము కలిసినప్పుడు జూన్ 2, 2014 వరకు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చుకొని మాకు ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల నా ఫ్యామిలీ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ సచివాలయం పోస్ట్ కూడా ఎగ్జామ్ రాశాను. నాది డిస్టిక్లోనే 12వ ర్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత జాయిన్ అవుదాం అనుకోని కూడా ఈ కృపాలం పిహెచ్సిలో కాదు, సార్ రెగ్యులర్ చేస్తానన్నాడు, ఎట్లయినా సరే అని చెప్పి ఆ పోస్ట్ వదులుకున్నాను. వదులుకొని ఇంకా 4.5 సంవత్సరం అయింది. సార్ చేస్తారా లేదా అని చాలా బాధపడ్డాను. తర్వాత నేను ఏఎన్ఎం టు జిఎన్ఎం కూడా ట్రైనింగ్ వెళ్ళాను. ఒకవేళ ఆ ట్రైనింగ్ వల్ల ఏదైనా బెనిఫిట్ వస్తుందని. కానీ ఈలోపే సీఎం సారు రెగ్యులర్ చేస్తున్నారని సార్ ప్రస్తావించారు. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఇట్లాంటి అదృష్టం వస్తుందని నేనైతే మాత్రం కల్లో కూడా అనుకోలేదు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మీకు ఏం బెనిఫిట్స్ కలుగుతాయి దీనివల్ల అదే అది సచివాలయం పోస్ట్ అయితే ఏఎన్ఎం 3 దాని గ్రేడ్ 3 అది బేసిక్ పే అంతా వేరు. మాది వచ్చేసి గ్రేడ్ 2 అనమాట. ఇది బేసిక్ పే కానీ శాలరీ కానీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మాకు. నాకు చాలా హ్యాపీగా. అంటే మీరు ఈ 4 ఏళ్ళ ఎలా స్ట్రగుల్ ఎలా ఫీల్ అయ్యారమ్మా? నేనైతే చాలా డిప్రెషన్ లో కూడా వెళ్ళలేదు సార్. ఇప్పుడు ఆ జిఎన్ఎం ట్రైనింగ్ వెళ్ళినా కూడా అయ్యో ఇంతవరకు నేను రెగ్యులర్ కాలేకపోయాను. కనీసం ఒక్కరోజైనా నేను చనిపోయే లోపల ఒక్కరోజైనా రెగ్యులర్ అవుదామన్న కోరిక అయితే నా మనసులో ఉండింది సార్. ఎప్పుడు బాధపడలేదు. ఇన్నేళ్ళ నుంచి కాంట్రాక్ట్లు చేస్తున్నా కానీ సార్ ప్రామిస్ చేశారు కదా, చేస్తారేమన్న ఆశతో అయితే ఉన్నది సార్. కానీ అసలు మన ఆగస్టులో మాత్రం సార్ అట్లా చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది మాత్రం కళ నెరవేరింది సార్. 21 years 2003లో జాయిన్ అయ్యాము. మేము రెగ్యులర్ కావాలనుకున్నాము. కానీ
అనుకోకుండా అద్భుతంగా జగనన్న ప్రభుత్వంలో మేము రెగ్యులర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము మా కుటుంబాలు ఎంతో జగనన్న ప్రభుత్వం ఉన్నాము. థ్యాంక్ యూ జగనన్న. అంటే ఇప్పుడు ఎలా ఉంది మీ మాట నిలబెట్టుకున్నాడు, మాట తప్పని మరవ తప్పని జగనన్న. మా కుటుంబాల్లో సంతోషంగా ఉన్నాము. స్టేజ్కి వచ్చిన వాళ్ళం కూడా పర్మనెంట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఫస్ట్ లిస్ట్ లో మా పేర్లు వచ్చేసరికి అసలు మేమైతే అసలు నిజంగానే ఏడుపు వస్తుంది సార్. మాకైతే అసలు అంత సంతోషంగా ఉందండి. ఏడుపు అంటే అది ఏడుపు కదా, ఆనందం అసలు ఆనందంగా ఉంది. ఈ రోజు వచ్చి ఈ ఆట తీసుకొని ఇంత హ్యాపీగా ఉంటుందంటే మేము జీవితాంతంలో జగనానికి రుణపడి ఉంటాం. అంటే మీ సర్వీస్ రెగ్యులర్ లో అయ్యారు కదా, ఎలా ఉందనేది ఫీలింగ్స్? హ్యాపీగా ఉంది సార్. చాలా నిలబెట్టుకున్నారు సార్ జగన్. మా పాదయాత్రలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నేను ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా హ్యాపీగా ఉంది. జై జగన్ అన్న. దీనికి గాను సీఎం జగన్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. కల్లో కూడా ఊహించలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అనేది, కల్లో కూడా ఊహించిన విషయము. అయితే పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారము దమ్మున్న నాయకుడు మాట ఇస్తే మడమ తిప్పకుండా నెరవేరుస్తాడనే దీనికి ఉదాహరణ మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ దీనికి నిదర్శనం, సాక్ష్యము. ఇంతకుముందు ఎంతమంది సీఎంలు వచ్చినా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కుదరదు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేయడం కుదరదని అన్నా కూడా అది మళ్ళా విచారణ జరిపి వెరిఫికేషన్ చేయించుకొని అర్హత ఎవరికి ఉందో రోస్టర్ రిజర్వేషను రాత పరీక్ష రాసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం ఈరోజు మన ప్రకాశం జిల్లాలో 103 మందిని రెగ్యులరైజేషన్ హెల్త్ అసిస్టెంట్ మేల్స్ని, అలాగే ఫీమేల్స్ ఎంపీహెచ్ఎంఏల్ ఆడ ఆరోగ్య కార్యకర్తలను ప్లస్ ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఫార్మసిస్టులను మొత్తం దాదాపుగా 160 మందిని మన జిల్లాలో మూకుమ్మడిగా ఒక్కసారి ఈరోజు రెగ్యులరైజేషన్ చేస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మాకు నిదర్శనము. జీవితంలో మేము రెగ్యులర్ కాలేము అని ఇన్నాడు నిరాశ చెందాము. ఆ నిరాశ నిస్పృహలను పటాపంచలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మన మెడికల్ డిపార్ట్మెంట్లోనే 2200 మందిని ఏకదాటిగా రెగ్యులరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. జగనన్న మాట ఇచ్చారు. ఇంకా కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు కూడా మిగిలిపోవడం జరిగింది. వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని జగన్ గారిని మరీ కోరుచూ ఈ ఆనందాన్ని అందరితో పంచుకుంటూ మాట తప్పడు మడిమ తిప్పడు అనే నానుడు నిజం చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని జై జగన్. ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు 2001లో మాకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ రోజు నుంచి మేము అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. తదుపరి గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు వెయిటేజ్ మార్కులు ఇస్తూ ఏఎన్ఎంస్ని, డాక్టర్లని, స్టాఫ్ నర్సుల్ని రెగ్యులరైజ్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరలా వాళ్ళని రెగ్యులర్ చేయమంటే మీరు నన్ను రెగ్యులర్ చేయమని అడుగుతారా అని చెప్పేసి ఆ రోజు మేము తీసుకున్న 100% గ్రేస్ సాలరీ పే హెచ్ఆర్ఏ డిఏని రెగ్యులర్ చేయమని అడిగినందుకు హెచ్ఆర్ఏ డిఏ తీసేసి మరి బేసిక్ పేకి కుదించాడు ఆయన. తదుపరి మనసున్న ముఖ్యమంత్రి, మనసున్న మహారాజు, మాట తప్పడం మడం తప్పడం, నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పే గౌరవనీయులటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు మరి నలిగిపోయి ఎంతోమంది క్షుద్బాధలో ఎన్నో బాధలు అనుభవిస్తున్న వారిని నేను ఉన్నానని చెప్పేసి వారందరి జీవితాలని మార్చివేశాడు గౌరవ ముఖ్యమంత్రి. కొరసిపాడు మండలం పి గుడిపాడు గ్రామ పరిధిలో 10వ తేదీన జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ముగిసిన అనంతరం ప్రజలు తిరిగి వెళ్లే క్రమంలో ఒకరు మృతి చెందినట్లు అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్లో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసే ఊదరగూడి మురళి అనే వ్యక్తి ఒక గ్యాలరీ నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ప్రమాదవశాత్తు ముందుకు పడ్డాడు. పడిన వెంటనే గుండె నొప్పితో బాధపడుతుండగా వెంటనే అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడని సీఏ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాపట్ల జిల్లా కొరసిపాడు మండలం
బి గుడిపాడు గ్రామం దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అనంతరం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేటువంటి ఊదరగుడి మురళి అనేటువంటి వ్యక్తి గ్యాలరీలో నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ముందుకు పడి గుండె నొప్పితో బాధపడుతుండగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో విరామం. నాటితరం వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆరుబయట కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చొని ఆ ఇంటిని చూసుకుంటూ మురిసిపోయేవారు. నేటితరం వాళ్ళు ఇల్లు కడితే ఆ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జమీందారు కుర్చీలో కూర్చొని అటు ఇటు ఊగుతూ పరవశించిపోతున్నారు. రోజు రోజుకి వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా వాటికి అనుగుణంగా వస్తువులను సమకూర్చుకుంటున్నారు. అందులో నుండి వచ్చినవే జమీందారీ కుర్చీలు. ఇటీవల కాలంలో జమీందారీ కుర్చీల వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు జమీందారీ కుర్చీలు అంటే ఏంటి, వాటిని ఎక్కడ తయారు చేస్తారు, కుర్చీల తయారీ కర్రను ఎక్కడి నుండి తెస్తారు, ఎంత సమయంలో జమీందారీ కుర్చీని తయారు చేస్తారు, అందుకు కస్టమర్స్ నుండి ఎంత డబ్బులు వసూలు చేస్తారు అనే దానిపై అందిస్తున్న ప్రత్యేక కథనం. ఒంగోలులోని పాత కూరగాయల మార్కెట్ వద్ద గల సెంట్ తెరిసా స్కూల్ ఎదురు మేదర సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. మొదట్లో తట్టలు బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చాయి. కులవృత్తిగా ఉన్న తట్టలు బుట్టల అలకాన్ని పక్కన పెట్టి జమీందారీ కుర్చీల తయారీలో నిమగ్నమయ్యారు. నాటి జమీందారీ వ్యవస్థలో అప్పటి జమీందారులు ప్రత్యేకంగా తయారు చేసిన కుర్చీలో కూర్చొని రాజసాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుణ్ణి నిజం చేస్తూ ప్రస్తుతం తరం ఆ జమీందారీ కుర్చీలపై మనసు పారేసుకుంది. ప్రజల నుండి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా జమీందారీ కుర్చీలను అందంగా తయారు చేస్తూ వారి మనసు దోచుకుంటున్నారు తయారీదారులు. జమీందారీ కుర్చీ తయారీకి పేమ్ కర్రను వాడతారు. ఈ కర్ర అస్సాంలో మాత్రమే సాగవుతోంది. ఒకేసారి 20 నుండి 30 వేల రూపాయల విలువైన కర్రను అస్సాం నుండి తెప్పించి జమీందారీ కుర్చీలను తయారు చేస్తున్నట్లు ఈ రంగంలో 2.5 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చల్లా వెంకట కృష్ణారావు తెలిపారు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ ఫ్రేమ్ ఉయ్యాల తయారు చేస్తున్నాను. ఈ కర్ర అస్సాంలో పుడుతుంది. అస్సాం నుంచి చెన్నై వస్తుంది. చెన్నై నుంచి మామూలుగా రిటైల్స్ కానీ హోల్సేల్ కానీ మనం తెచ్చుకొని రకరకాల ఆకృతుల్లో రకరకాల ఉయ్యాళ్ళ తయారు చేస్తుంటాం. ఉయ్యాల 3,000 నుంచి 8,000 దాకా ఉంటుంది. ఆ యొక్క పార్టీ వాళ్ళ శక్తి అనుసారం ఆ 3,000 4,000 అనేది వాళ్ళు ఆ డిజైన్ అది చూసుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఒంగోలులో ఇది ఒక మహేంద్ర నగరం, శ్రీనివాస సినిమా హాల్ రోడ్డు, ఇక్కడ మాత్రమే ఉంటాయి తయారీ. చాలా ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి. ఈ కర్ర అస్సాంలో పుడుతుంది. అస్సాం నుంచి చెన్నై వస్తుంది. చెన్నై నుంచి మనం తెచ్చుకుంటాము. ఈ కర్రలోనే చేతి కర్రలో వాడతారు, పోలీసు వారు లాఠీ వాడతారు, స్కూల్లో పిల్లకాయలను కొట్టడానికి వాడతారు. అన్ని విధాలుగా కూడా ఈ కర్ర చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కరాటీ పరికరానికి వాడతారు, ముసలోళ్ళు చేతబట్టడానికి వాడతారు. ప్రతిదానికి కూడా ఇది తేలిగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. పేము కర్ర అంటారు. పేము కర్ర అస్సాంలో పుడుతుంది, ఇంకెక్కడ ఉండదండి. ఎక్కడైనా కూడా మామూలు ఎదురు కర్ర పుడుతుంది, కానీ పేము కర్ర మట్టికి అస్సాంలోనే పుడుతుంది. దీని ఒక ప్రత్యేకత. మేము వేడితో కాల్చి తయారు చేస్తామండి. గ్యాస్ తోటి కాల్చి ఆ వేడి మీద ఉన్నప్పుడు ఆ వేడి మీద వస్తువుని తయారు చేసుకుంటాం. ఆకృతి ఆర్డర్ అంటే మనం జనరల్గా తయారు చేసి పెట్టుకుంటాము. కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తుంటారు. ఏదన్నా వాళ్ళు స్పెషల్గా కావాలంటే కెమెరాలో చూపిస్తే మేము ఆ విధంగా ఆకృతిలో తయారు చేసి ఇవ్వగలం. అస్సాం నుండి తెప్పించిన కర్రను జమీందారీ కుర్చీల తయారీకి ఎంత అవసరమవుతుందో ముందుగా కొలత వేసుకొని దానిని కట్ చేస్తారు. జమీందారీ కుర్చీ తయారీకి అనువుగా ఉండేందుకు గ్యాస్ సిలిండర్ ద్వారా సన్నని మంట వచ్చేలా చూసుకొని కుర్చీకి అనుగుణంగా కాల్చుతూ షేప్ వచ్చేలా చూస్తారు. ఆ తర్వాత ఆ కర్రకు పేపర్ కొట్టి పాలిష్ చేస్తారు. ఆ కర్ర అంతర్భాగంలో నూనె ఉండడం వల్ల అనుకున్న డిజైన్కు అవలీలగా తయారు చేయగలుగుతున్నారు. కుర్చీ తయారైన తర్వాత అందంగా రంగులు వేస్తున్నారు. ఈ పేమ్ కర్ర తయారీలో ఒక చిన్న ముక్క కూడా వృధా కాదని తయారీదారు చెబుతుండడం గమనార్హం. స్పందన పర్వాలేదండి, బాగానే ఉంది. ఇప్పుడు ఇనపై అవి ఇవి వస్తున్నాయి. వచ్చినప్పటికీ దీన్ని కోరేవాళ్ళు ఇవే కొంటారు. ఈ ఇనపై ఆ చెక్కవి నూలు ఇవి వస్తాయండి. అది ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే ఇంకా దానికి లైఫ్ ఉండదండి. మన వాటికి మట్టికి 5-6 ట్రిప్పులు రిపేర్ చేయించుకొని వాడుకోవచ్చు. 25 సంవత్సరాలు
ఒక్క ఉయ్యాల మన్నికి వస్తుంది. డిజైన్ అంటే అది ఆల్రెడీ మేము చేసి పెడతామండి. వాళ్ళకి ఏదైనా డిజైన్ స్పెషల్గా కావాలంటే సెల్ ఫోన్లో చూపిస్తే ఆ విధంగా మేము తయారు చేసిస్తామండి. తయారు చేస్తామండి. అది ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా, మీ వారసులు ఏమైనా దీంట్లో దించాలనుకుంటున్నారా? మాకు వారసులు ఎవరు లేరండి. ఆ అబ్బాయి ఉంటేనే, ఆ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు. ఆ అబ్బాయి జాబ్ చేస్తున్నారు. ఇంకా మాతోనే ఆఖరి ఈ ముడి వస్తువు కూడా ఎప్పటికప్పటికి రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాకు తయారు చేసే వస్తువు మట్టికి పెంచేదానికి లేదు. మొన్న తీసుకెళ్ళాం కదా, నిన్న తీసుకెళ్ళాం కదా అంటారు పార్టీ. వాళ్ళ మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మేము సొంతంగా చేసుకునే పని కాబట్టి ఎట్లా గట్టా సర్దుబాటు అవుతుంటాం. మేము కాల్చి కర్ర ఈ విధంగా ఉంటుందండి. దీన్ని కాల్చి వంపు తీసి ఈ మాదిరిగా కాల్చి వంపు తీసి పేపర్ కొట్టి ఈ మాదిరిగా పాలు ఇచ్చేస్తామండి. అప్పుడు నున్నంగా శుద్ధంగా అందంగా వస్తుందండి. దాని ఆకృతి ఏ విధంగా తయారు చేస్తాం? ఇక్కడ మటు నేను ఒక్కరినేనండి. మేమే సొంతంగా ఇక్కడ మనకి విజిబుల్గా ఏం లేదు. అందుమూలంగా టైం ప్రకారం ఏదో వర్క్ చేసుకుంటుంటాం. అవుతుందండి, అవుతుంది. ఏదో ఒకటి అమ్ముతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అవుతాం. ఓకే, ఇక్కడేనండి. 80 సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో ఇదే సెంటర్లో ఉంటున్నామండి. కాకపోతే గత ఎన్నికలప్పుడు ఇక్కడ ఉండే ఇళ్ళన్నీ తొలగించడం జరిగింది. దానికి మళ్ళీ ఏమీ జరగలేదు. మరి తర్వాత ఏమన్నా చేస్తారో ఏమో తెలియదు. అంత ముంగల వాళ్ళు తడికలు అయితే తయారు చేసేవాళ్ళు అండి. ఈ పని వాళ్ళకి లేదు. అప్పుడు ఈ మెటీరియల్ కూడా లేదు. మేము విజయవాడలో నేర్చుకున్నామండి. అవునండి, విజయవాడలో కూడా ఇప్పుడు రాధామాధవ్ సినిమా హాల్ ఉందండి. గవర్నర్పేట గోపాల్ రెడ్డి రోడ్ అని, అక్కడే ఈ ఉయ్యాలన్నీ అమ్ముతుంటారు. ఒక ట్రైనింగ్ సెంటర్ ఉందండి. ఒక 2 months 1 monthలో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి. మనకి ఇస్తారు. మన అవసరాన్ని బట్టి 1 month కల్లా క్లియర్ చేసుకోవచ్చు. ఒక మ్యాప్ ఎట్లా చేయాలి అనే దాన్ని వాళ్ళు చూపిస్తారండి. ఓకే. కస్టమర్స్ కోరుకున్న విధంగా జమీందారీ కుర్చీలను అందంగా తయారు చేసి అందిస్తున్నట్లు వెంకటకృష్ణారావు చెప్పారు. మయూరు డిజైన్, బ్యాగ్ డిజైన్, ఫిష్ డిజైన్, అనకొండ డిజైన్లతో జమీందారీ కుర్చీలను అందంగా తయారు చేసి కస్టమర్స్ మనసు దోచుకుంటున్నారు. 15 నుండి 20 కిలోల లోపు బరువు ఉండే జమీందారీ కుర్చీపై 200 kgల బరువున్న వారు కూడా కూర్చొని హాయిగా అటు ఇటు కదులుతూ పేపర్, మొబైల్ వంటివి చూసుకుంటూ ఉండొచ్చు. జమీందారీ కుర్చీ ఖరీదు రకాన్ని బట్టి 3 నుండి 5,000 రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి. దీనిని తయారు చేస్తే 20 ఏళ్ల వరకు ఢోకా ఉండదని, ఆ తర్వాత కుర్చీ కట్లు ఊడితే అతి తక్కువ ఖర్చుతో బాగు చేసి ఇస్తామని వెంకటకృష్ణారావు తెలిపారు. మేము ఈ వర్క్ గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నాకు తెలిసి నేను 9 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మాకు ఈ వర్క్ తప్ప ఇంకా రెండో వర్క్ ఏం చేత కాదు. బయటికి వెళ్ళి పనిచేసే ఉద్దేశం అయితే లేదు. ఎప్పుడు ఈ కేను తో ఉయ్యాళ్ళు, బుట్టలు, తడికెలు, మ్యాట్స్ ఇలాంటి రకరకాల ఐటమ్స్ తయారు చేసి మేము వచ్చిన కస్టమర్స్కి అమ్ముతూ ఉంటాము. మాకు ఈ పని తప్ప ఇంకా రెండో పని రాదు. ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు, బాగా యూజ్ చేసే వాళ్ళు, దీని గురించి నమ్మకంగా తెలిసిన వాళ్ళైతే ఆలోచించి గుర్తించండి మా ఉయ్యాలని. ఇప్పుడు ఏముంది సార్, ఈ ఫైబరు, ఈ ప్లాస్టిక్ ఇవి రావడంతో మా వాటిని సరిగా పట్టించుకోవట్లేదు. అవి వచ్చిన కాడ నుంచి వీటికి విలువ లేకుండా పోయింది ఈ రోజున. ఇష్టం అంటే ఇంకా మాకు ఇది తప్ప ఇంకేది లేదు. దీని మీదే మేము ఏదైనా పని చేసుకునేది. మ్యాట్లు, తడికెలు, ఉయ్యాళ్ళు ఇవే ఉంటాయి. ఆదాయం అంటే చేసుకునే కొద్దీ ఒక రోజు చేసుకుంటాము, లేని రోజు ఉండదు. ఇది గాలిపాటి వ్యాపారమే. ఇదేమి వస్తాయి, దీంట్లో ఏమి ఉండదు. అది ఏదో కూలిపాటు మిగులుతాయి అంతే. మేము ఈ మ్యాట్స్ బాగా వెళ్తాం సార్. ఈ మ్యాట్స్ బాగా ఈ పట్టగుట్టి మ్యాట్స్ తయారు చేస్తాం. అవి ఎదురు ఎండబడకుండా వర్షానికి, గాలి, వెలుతురికి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఉయ్యాలంటారా, ఉయ్యాలు ఏంటంటే ఫ్రేమ్ ఒక విలువ కాబట్టి దానికి మనం ఉంటే బాగుండిద్ది అని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. లేదు సార్, గత 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ అంత మెచ్యూరిటీ ఇంక రాలేదు. ఎవరు ముందుకు తీసుకురాలా. ఉండాలని అంటున్నారు కానీ ఇది ఏంటంటే మామూలుగా దీని గురించి ఇప్పుడు ఫైబరు, ప్లాస్టిక్ రావటం వల్ల కొద్దిగా పక్కన పెట్టేశారు. ఇదే బాగుండిద్ది. దీనికంటే ప్లాస్టిక్ ఏమంత రాదు కానీ మనం ఉయ్యాలే దేనికైనా కానీ. ప్రమాదం ఏం రాదు, వేడి కదా, ఐరన్ కదా. ఐరన్ ఏంటంటే చలవ కదా, ఫ్రేమ్ కదా, ఇది
ఇది మనకు అస్సాం నుంచి వచ్చింది కర్ర. మా వరకే, మా పిల్లల దాకా రానియం. ఎందుకంటే మాకు చదువు ఏమి ఉండదు కదా, వీటి మీదే ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ దీని మీదే నడిచారు. మేము కూడా దీని మీదే మాతో ఆపేయాలనుకుంటున్నాం. చదువుకుంటున్నాం సార్. నా పేరు కొండా సుబ్బారావు అండి. ఈ పని నేను 50 సంవత్సరాలు నేర్చుకున్నా. అప్పట్లో ఈ పని పేం పరిశ్రమ అంటే మంచి పేరుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పేం కూర్చి ఉండేది. అట్లా డెవలప్ అయింది. ఇవాళ ఈ పరిశ్రమ చాలా వృద్ధిలోకి వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక ఉయ్యాల కంపల్సరీ ఉంటుంది. ఏ ఇంట్లో చూసినా కూడా ఆ ఇంట్లో ఉయ్యాల ఉందంటే పక్కింట్లో ఉయ్యాల కూడా వేస్తారు. అట్లా డెవలప్ అయింది ఉయ్యాల. ఈ పనులు దాదాపు మన ఏపీలో 100 మంది ఉన్నారు. ఎక్కడైనా సరే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ప్రతి ఊళ్ళో ఉన్నారు ఈ వర్కర్స్. దీని మీద ఆధారపడి ఇదంతా డెవలప్ అయింది. ఇవాళ ఈ పరిశ్రమ చాలా ముందు స్థాయికి వచ్చింది. ఏ ఇంట్లో ఉయ్యాల లేకుండా లేదు. జమీందారీ ఉయ్యాలంటారు కదా వీటిని, జమీందారీ ఉయ్యాల ఒకప్పుడు రావడం వల్ల 10కి వచ్చేసింది. ఉందండి ప్రతి ఇంట్లో. ఇవాళ ఇంట్లో ఉయ్యాల కొనాలంటే వారం 10లో పక్కింట్లో కొనాల్సిందే. అలా డెవలప్ అయింది బాగా. 10-15 డిజైన్లు ఉంటాయండి. వాళ్ళు నచ్చిన డిజైన్ కొనుక్కుంటారు. చూస్తారు వాళ్ళకి ఏ క్వాలిటీ కావాలి, వాళ్ళు నచ్చిన క్వాలిటీ ఎన్నుకుంటారు. ఇది వాళ్ళ దృష్టిలో ఈ రోడ్డు మీద పెట్టి అమ్ముని షాపులు పెట్టుకోవచ్చు. లోన్కి లేదు కాబట్టి ఏదో తెచ్చుకొని రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకునే లెక్కన బ్యాంక్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది. వాళ్ళ దృష్టిలో ఆనందం బ్యాంక్ వాళ్ళకి. అంతే బాగానే ఉంటుంది. లోన్లు ఇస్తే ₹1,00,000 తెచ్చి పెట్టుకుంటాం, మెటీరియల్ తెచ్చుకొని చేసుకుంటాం. బాగానే ఉంటుంది. లోన్లు ఇవ్వరు, పట్టించుకోరు, వింటారు, సరే అంటారు, అంతే. మనకే సాయం చేయదు ప్రభుత్వం. స్టేట్ బ్యాంక్ ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో అవినీతి సొమ్మును కార్పొరేట్ బడా కార్పొరేటర్లకు అమ్ముకుంటుందని, వీటిలో బీజేపీకి సంబంధించిన ఎలక్ట్రోల్ బాండ్లు దాదాపు 800 కోట్లు ఉన్నాయని, ఇంత అవినీతి సొమ్ము ఎవరికి ఎక్కడెక్కడి నుండి వచ్చాయో ఎంక్వైరీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అన్నారు. స్టేట్ బ్యాంకులో ఉన్న ఎలక్ట్రోల్ బాండ్లు ఏ పార్టీకి ఎంతెంత ఉన్నాయో బయట పెట్టాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఎదుట నిరసన చేపట్టారు. కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. దేశంలో ఎన్నికల కోసం దాచుకున్న నల్లధనం బీజేపీ, దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున స్టేట్ బ్యాంకులో బాండ్ల రూపంలో దాచుకున్నాయని హనీఫ్ అన్నారు. బడా పారిశ్రామికవేత్తలు వాటిని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని, ఒక బీజేపీ పార్టీకే 800 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో వివరాలు వెల్లడించాలని హనీఫ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఎలక్ట్రోల్ బాండ్ల వివరాలు తెలియచేయాలని తీర్పునిచ్చినా కూడా ఇంతవరకు వాటి వివరాలు స్టేట్ బ్యాంక్ వెల్లడించలేదని విమర్శించారు. మోడీకి తలొగ్గి స్టేట్ బ్యాంక్ ఇటువంటి నేరపూరితమైన చర్యలకు పాల్పడుతుందని, కోర్టు ధిక్కరణ కింద స్టేట్ బ్యాంక్ పై చర్యలు తీసుకోవాలని, దేశం మొత్తం మీద దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఉన్నాయని, ఇవి ఎవరెవరు దాచుకున్నారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి, సిపిఎం నాయకులు కంకణాల ఆంజనేయులు, కంకణాల రమ్మాదేవి, జీవీబీ కుమార్, చీకటి శ్రీనివాసరావు, మజుందార్, బాలకోటయ్య, గంటనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కండబలంతో ధనబలంతో ప్రజలిచ్చే మతం వైపు, కులం వైపు, అదేవిధంగా కార్పొరేటీకరణ వైపును మళ్లిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ నల్ల డబ్బు ప్రజలకు ఉపయోగపడాలి తప్ప రాజకీయ నాయకులు కొనడం కోసం, ఈ దేశంలో మతశిక్ష పెట్టడం కోసం, బీజేపీ ప్రభుత్వం కార్పొరేటీకరణ తేవడం కోసం ఈ నల్ల డబ్బు ఉపయోగపడకూడదు అని సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి జరుగుతున్నటువంటి అవినీతిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బాండ్ల రూపంలో అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ ఎలక్ట్రల్ బాండ్లు ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేటువంటిది లెక్కల వివరాలు చెప్తే వచ్చినంతలో మొత్తం దాదాపు 80% బీజేపీ పార్టీకి వచ్చింది. అట్లాగే ₹1 కూడా తీసుకోకుండా ఉన్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ, అదేవిధంగా వామపక్షాలు. కాబట్టి ఇది మొదటి నుంచి కూడా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఎందుకనంటే ఇది అంతా నల్ల డబ్బు, అక్రమాలతోటి, అవినీతితోటి, ప్రలోభాలతోటి ఈ యొక్క
ఎలక్ట్రల్ బాండ్లకు బీజేపీ తెరలేపింది. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఈ డబ్బుతోటి మొత్తం ప్రభుత్వాలని తారుమారు చేసేదానికి బీజేపీ ఉద్దేశించి ఈ విధమైనటువంటి ఎలక్ట్రల్ బాండ్లను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కాలికి బలఫం కట్టుకొని ప్రచారం చేయడం జరిగింది. అయినా లెక్క చేయకుండా ఈ విధమైనటువంటి పద్ధతిలో ఎలక్ట్రల్ బాండ్లు రిలీజ్ చేశారు. దీని మీద సుప్రీంకోర్టు ఆలస్యంగానైనా సరే ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం మొత్తం ఫిబ్రవరి 30 తేదీ నాటికి ఉన్నటువంటి మొత్తం వివరాలు ప్రకటించాలని చెప్పి ఆ యొక్క బాండ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరికి ఎన్ని బాండ్లు మీరు రిలీజ్ చేశారో వివరాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడం అనేటువంటిది. దేశంలో అధికారంలో ఉన్న పాలక పార్టీలు, ఈ పాలక పార్టీల వెనుకున్న కార్పొరేట్ వర్గాలు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికలని అపహాస్యంగా మారుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కార్పొరేట్ వర్గాల యొక్క జోక్యాన్ని రాజకీయాల్లో సిపిఎం వ్యతిరేకిస్తూ ఉంది. 1991 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ వర్గాలు ఫిక్కీ ఆధ్వర్యంలో, అసోచ్యం ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడుకొని పార్టీలకి దామాషా ప్రకారం, ఓటింగ్ శాతం ప్రకారం డబ్బులు ఇచ్చే విధానం ఒకటి ఉండేది. దాని ప్రకారం మొట్టమొదటిసారిగా సిపిఎంకి కార్పొరేట్ వర్గాలు 10 లక్షల రూపాయల చెక్కుని సిపిఎం కేంద్ర కార్యాలయానికి వచ్చి స్వయానంగా ఇస్తే దాన్ని తిరస్కరించిన ఏకైక రాజకీయ పార్టీ గత 30 ఏళ్ల క్రితమే సిపిఎం పార్టీ. అంటే కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారులు, భూస్వాములు ఎన్నికల్ని ప్రభావితం చేయకూడదు, రాజకీయ పార్టీలు ప్రభావితం చేయకూడదు అనేది సిపిఎం విధానం. అందువల్ల ఈరోజు ఈ వర్గాలు రాజకీయ పార్టీల వెనక చేరి, బూర్జువా రాజకీయ పార్టీల వెనక చేరి ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత విధానాన్ని ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ పార్టీలు ఘంటసాల ఆరాధనోత్సవాల్లో భాగంగా శ్రీగిరి మెలోడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఘంటసాల వెంకటేశ్వర చిత్రపటానికి కళాకారులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీనియర్ గాయకులు అప్పిశెట్టి రత్తయ్య పర్యవేక్షణలో సంస్థ అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్ నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో శ్రీగిరి శ్రీనివాస్, అశోక్, మల్లికార్జున్, శైలజ, బి పావని, డి శైలజ రాజేష్ తదితరులు పలు చిత్రాలలోని గీతాలను ఆలపించారు. కీబోర్డుపై జర్మియా, ప్యాడ్స్పై సురేష్, తబలా శివప్రసాద్, డ్రమ్స్ మోహన్ వాద్య సహకారాన్ని అందజేయగా వెన్నూరి నాగేశ్వరరావు నిర్వహణ సహకారాన్ని అందజేశారు. కృష్ణ ఓహో మోహన రూప కేళి కళా ఓహో మోహన రూప కేళి కళా అమ్మాయిల నంబరాదు డబ్బులున్న కుర్రవాళ్ళ టక్కున పట్టేస్తారు. లవ్ మ్యారేజ్ అంటూ లగ్నం పెట్టిస్తారు. అమ్మ బాబు నంబరాదు, ఈ వగల మారి అమ్మాయిల నంబరాదు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే
ఇచ్చిన తీర్పు తప్ప 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 నెవర్. అందాల రానివే నీవెంత జానవే కవ్వించి సిగ్గుచుంద నీకు న్యాయమా. వీరాది వీరులే రణరంగ ధీరులే ఇది మీ వింతైన ఇంత తొందర. వీరాది వీరులే వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట. ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట. వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట. ఆ తోటలో అంతు తెలియకున్నది ఇదు నాగ మనసు లాగుతున్నది. అదే 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 ఆహా ఆహా అదే 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 వింత నేను తెలుసుకున్నది. అదే నీ వయసులోన ఉన్నది. అదే వింత నేను. అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి 10,000 అట్టిపళ్లతో పూజ నిర్వహించారు. ప్రాతకాల సుప్రభాతం, గోపూజ, బిందె తీర్థం అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా దేవాలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి టి సుభద్ర వ్యవహరించారు. పూజ అనంతరం దేవస్థానం వేద పండితుల అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదువుల తల్లి, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ భర్త అడుగుజాడలో నడిచి స్త్రీలు, అంటరాని వారు, వితంతువులు మొదలైన వారందరికీ పాఠశాలలు స్థాపించి విద్యావంతులను చేసిన ఖ్యాతి ఆమెకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మన్నెం త్రిమూర్తులు, తాళ్ళూరి బాబురావు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా సావిత్రిబాయి పూలే, జోహార్ మహాత్మా సావిత్రిబాయి పూలే.
పట్టించుకోకపోతే వారిని హక్కు తెచ్చుకొని యశ్వంత్ అనేటువంటి ఒక బ్రాహ్మణ బిడ్డని పెంచుకొని మిగిలిన వారు పిల్లలు అవసరం లేదని చెప్పేసి ఆయన్ని ఎంబీబీఎస్ చేసి ఆ రోజుల్లోనే డాక్టర్ చేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహానుభావురాలు శ్రీమతి సావిత్రిబాయి ఫులే గారు. అలాంటి వారి గురించి అన్న త్రిమూర్తులు అన్న చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే అక్కడ కుల మతాలు వారికి అసలు ఆ రోజుల్లో లేవు. కుల మతాలకు వ్యతిరేకంగా పోరాడి వారి జీవితాలను త్యాగం చేశారు. స్కూల్కి వెళ్తుంటే మనువాద భావాలు కదా. అసలు ఆ రోజుల్లో ఏ ఒక్కరికి చదువు లేదు. అంటే ఉన్నత వర్గాలకి చదువు లేదు. లేడీస్ అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపు. లేడీ అంటే పనిచేసే యంత్రం లాంటి మనిషి, కానీ ఆమెకి మగవాళ్ళకు ఉన్న హక్కులు లేనే లేవు. లేడీస్కి చాలా హీనంగా చూసేవాళ్ళు అన్ని వర్గాల ప్రజలు. అందువల్ల లేడీకి హక్కు కావాలా అనేది మొట్టమొదట భావించింది జ్యోతిరావు పూలే గారు. ఆ పూలే గారు ఆ అవసరాన్ని గురించి మొట్టమొదటి పాఠశాల పెట్టించాడు అన్నమాట. భార్య చేత పాఠశాల పెట్టి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నిరాశ నిండిన మనసు నిరాడంబరంగానే ఉంటుంది. నుదిటి రాత బాగున్నప్పుడు సమస్తం శూన్యంగానే ఉంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.